మా ఇంట్లో ఇంట్లో సీసీ కెమెరా లేదా ఇట్లా పగలు కొట్టాడు. ఈ మూలలో ఇల్లే కదా సీసీ కెమెరాలో పళ్ళ చూసారంట. మన హౌస్ లో వెండి ఉంగరం పోయినాడు. వెండి ఉంది ఉంగరం బీరువాలో అంటే గోల్డ్ వచ్చి పూజ గది ఇది మామూలుగా ఇది ఇంకో ఉంటే తీసుకోపోతారు కదని అక్కడ నేను మొన్న ఇది సీక్రెట్ లాకర్లో దాంట్లో వెనకాలే మన వెనకాలే పెడతా సార్. ఇక్కడంటే లాక్ పడదని అది మాత్రం బ్యాగ్ రాగానే నేను అదే తీసుకున్నా. ఒక్కసారి చూస్తున్నా సరిగ్గా చూడండి. ఎంత పోయింది ఎంతనా? ఇంటిమేట్ చేయండి సార్. మళ్ళీ ఇవన్నీ పడేసింది కూడా చేసేసి అవన్నీ వేసి కట్టేసాడు. లోపలికి వెళ్ళాడా? దీన్ని కనిపిస్తున్న కింద మీకు అట్లా ఇల్లు దీంట్లో ఆడ ఓపెన్ చేసి చూశాడు. ఏమి 2 నెలలు ఆటో తీసిరు గవర్నమెంట్ అట్లా రాలా ఇలా కూడా అనుకుని కూడా ఇంటికి వెళ్ళాలి కదా. వచ్చేదానికి కాల్ చేసి ఒకసారి దాని కళ కూడా చూడాడు. వెండి ఉంగరం పోయినాడు. వెండి ఉంగరం పోయినాడు. వెండి ఉంది ఉంగరం నేను చిత్రపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నాను. మేము నిన్న మా పాపకి మొక్కుబడి ఉండడం చేత సాయంత్రం 5 గంటలకి ఆటో బస్ స్టాండ్ వరకు తీసుకొని ఆటోలో ఎక్కి తర్వాత బస్సులో జొన్నవాడికి వెళ్ళడం జరిగింది. తర్వాత మేము అక్కడ జొన్నవాడి నుంచి 6 గంటలకి ఇంజమూరు వచ్చేసరికి డోరు పగలగొట్టి ఓపెన్ చేసామని గమనించాము. గమనించి ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది. బంగారము పూజ గదిలో బ్యాగ్లో పెట్టిన్నాము. దాదాపు 25 నుంచి 30 సార్లు లోపల పోయి ఉంటుంది. అలాగే 13,000 రూపాయల డబ్బులు పోయినాయి, తీసుకుని వెళ్ళినారు. చంద్రశేఖర్ రెడ్డి, గాయత్రి నగరం, సొసైటీ రోడ్డు, డిమోంట్ స్కూల్ దగ్గర మా హౌస్ రాత్రి దొంగతనం జరిగింది. తలుపుల పగలు కొట్టి దేవుడి గుడిలో ఉన్న వెండి సామాన్ తీసుకెళ్ళారు. 2 కుందెనలు, 1 ప్లేటు, కుంకుమ పరిణి వీటి వరకు ఎత్తుకెళ్ళి ఇల్లంతా చిందరవందరగా చేశారు.